వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చి 3 BHK ఫ్లాట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. ఇక్కడ రైట్ సైడ్లో కిచెన్ అయితే కనపడుతుంది, ఒకసారి చూడండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది మనకి వుడ్ వర్క్తో దీని కాస్ట్ వచ్చి 34 lakhs అయితే చెప్తున్నారు. అది వచ్చి మనకి వాష్ ఏరియా అయితే వస్తుందన్నమాట. కిచెన్ లోపల వాష్ ఏరియా కూడా ఉందండి. టోటల్గా 950 SFTలో 3 BHK ఫ్లాట్ లో కాస్ట్లో అయితే ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకి 34 lakhs అయితే దీని కాస్ట్ చెప్తున్నారు. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 24 గజాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ కూడా రాస్తున్నారనమాట. ఇప్పుడు మనం 2 bedrooms కూడా చూద్దాం పదండి. మనకి వుడ్ వర్క్, పెయింటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. పైన 4th ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ అయితే 29 lakhs అయితే చెప్తున్నారు. మనకి ఈ ఫ్లాట్కి అయితే 34 lakhs ఫ్లాట్కి అయితే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. మనకి ఇది 2nd bedroom. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఏరియా వచ్చి తాడిగడప ఏరియా అనమాట. CRDA ప్లాన్తో కట్టిన రూఫ్ హౌస్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది వచ్చి 3rd bedroom అండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. 3 BHK ఫ్లాట్ 34 lakhs అయితే కాస్ట్ చెప్తున్నారు. పెంట్ హౌస్ వచ్చి 29 lakhs అయితే చెప్తున్నారు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి.